హలో వెల్కమ్ యూ ఆల్ టు ది హైదరాబాద్ నర్సింగ్ అకాడమీ హెచ్ఎన్ఏ. సో ఈరోజు మనం జిఎన్ఎం నర్సింగ్ అడ్మిషన్స్ అయితే మనకు ఏపీలో రావడం జరిగింది. సో దాని గురించి కంప్లీట్ నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూద్దాము. సో మనకు ఈ ఛానల్ను ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఎందుకంటే అప్కమింగ్లో ఎలాంటి అడ్మిషన్ నోటిఫికేషన్ అయినా నర్సింగ్ రిలేటెడ్ అండ్ జాబ్ నోటిఫికేషన్, స్పెషల్లీ స్టేట్ గవర్నమెంట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన నోటిఫికేషన్ ప్రతి ఒక్కటి మన ఛానల్లో రివ్యూ చేయడం జరుగుతుంది. కాబట్టి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అందరికీ షేర్ చేయండి ఇన్ఫర్మేషన్ని. సో ఈరోజు మనం ఇది మనకు నోటిఫికేషన్ వచ్చేసి విజయవాడ డిఎంఈ నుంచి అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. సో అడ్మిషన్ ఫర్ జిఎన్ఎం స్టూడెంట్స్. సో డేటెడ్ వచ్చేసి మనకు 22 నాడైతే ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. సో ఇక్కడ క్లియర్గా చూడొచ్చు, ఆన్లైన్ అప్లికేషన్స్ ఫ్రమ్ ఎలిజిబుల్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అయితే దీనికి ఎలిజిబుల్, మేల్ అయినా ఫీమేల్ అయినా దీనికి అప్లై చేసుకోవచ్చు. అండ్ ద క్యాండిడేట్స్ వచ్చేసి ఏపీ వాళ్ళు మాత్రమే దీనికి ఎలిజిబిలిటీ అని క్లియర్గా ఇవ్వడం జరిగింది. సో బిలాంగ్స్ టు ఏపీ స్టేట్ ఓన్లీ. సో అడ్మిషన్ ఫస్ట్ ఇయర్కి గాను తీసుకోవడం జరుగుతుంది. సో మనకు జిఎన్ఎం వచ్చేసి 3 ఇయర్స్ కోర్స్ అయితే ఉండడం జరుగుతుంది. ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. సో జిఎన్ఎం 3 ఇయర్స్ కోర్స్కి గాను అడ్మిషన్స్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. సో 2026 అండ్ 27 బ్యాచ్కి గాను నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. దీంట్లో మనకు 8 గవర్నమెంట్ స్కూల్ ఆఫ్ నర్సింగ్స్ అటాచ్డ్ అయి ఉన్నాయి. సో అండ్ ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా కొన్ని ఉన్నాయి. సో దానికి సంబంధించి మనం క్లియర్గా ఫుల్ డీటెయిల్స్ అయితే ఇక్కడ చూద్దాము. సో ఇక్కడ చూసుకున్నట్టయితే 8 గవర్నమెంట్ అవైలబుల్ కాలేజెస్ చూసుకున్నట్టయితే మనకు గౌట్ జనరల్ హాస్పిటల్ కాకినాడ. సో కాకినాడకు సంబంధించి మనకు జిఎన్ఎం సీట్స్ వచ్చేసి 50 సీట్స్ అయితే కాకినాడలో అవైలబుల్ ఉన్నాయని చెప్పి క్లియర్గా సీట్ అవైలబిలిటీ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ సెయింట్ కింగ్ జార్జ్ హాస్పిటల్ విశాఖపట్నం వచ్చేసి మనకు 60 వేకెన్సీస్ ఉన్నాయి అండ్ అవైలబుల్ సీట్స్. అండ్ గౌట్ జనరల్ హాస్పిటల్ గుంటూరు వచ్చేసి మనకు 60 సీట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. అండ్ గౌట్ జనరల్ హాస్పిటల్ కర్నూలుకి వచ్చేసి మనకు 60 సీట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. అండ్ ఎస్విఆర్ఆర్ గౌట్ జనరల్ హాస్పిటల్ తిరుపతికి వచ్చేసి మనకు 60 సీట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. అండ్ గౌట్ జనరల్ హాస్పిటల్ విజయవాడ వచ్చేసి మనకు 60 సీట్స్ అయితే జేఎన్ఎం క్యాండిడేట్స్కి అవైలబుల్ ఉంది అడ్మిషన్స్ కొరకు. అండ్ గౌట్ జనరల్ హాస్పిటల్ ఒంగోలు వచ్చేసి మనకు 60 సీట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. సో మ్యాక్సిమం డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ ఆఫ్ ఏలూరు వచ్చేసి మనకు 60 జిఎన్ఎం సీట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. అండ్ అప్లికేషన్ ప్రాసెస్ అయితే చూద్దాము 1 by 1 క్లియర్గా. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఫర్ జిఎన్ఎం కోర్స్ వచ్చేసి మనకు ఎంటర్ అయితే చేసి ఉండాలి విత్ ఇంగ్లీష్ అండ్ మస్ట్ హ్యావ్ అప్టైనెడ్ ఏ మినిమం 40% మార్క్స్ అయితే వచ్చి ఉండాలి. ఇంగ్లీష్ ఇండివిజువల్లీ ఫ్రమ్ ఎనీ రికగ్నైజ్డ్ బోర్డ్. క్యాండిడేట్స్ ఆర్ ఆల్సో ఎలిజిబుల్ ఫ్రమ్ స్టేట్ ఓపెన్ స్కూల్ recognized by state candidates from state open school, National Institute of Open School, central government. సో మనకు 10+2 ఉండాలి, 40% మార్క్స్ ఉండాలి. అండ్ అదేవిధంగా ఒకేషనల్ ఏఎన్ఎం కోర్స్. సో ఒకేషనల్ ఏఎన్ఎం కోర్స్ ఫ్రమ్ ఎనీ స్కూల్ రికగ్నైజ్డ్ బై ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్ వాళ్ళు కూడా దీనికి అప్లికేషన్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ రిజిస్టర్డ్ ఏఎన్ఎం విత్ పాస్ మార్క్స్ అయితే ఉండాలి ఫర్ ఫారెన్ నేషనల్స్. దానికి సంబంధించి ఇక్కడ క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది, అది ఒకసారి చూడండి. అండ్ ఏ అప్లికేషన్ అయినా మీరు అప్లై చేసే ముందు సంబంధిత బోర్డుని సంప్రదించి ఎనీ డౌట్స్ ఉంటే మీరు అడిగిన తర్వాత మీరు అప్లికేషన్ అయితే క్లియర్గా చదివిన తర్వాతనే ఏ అప్లికేషన్ అయినా స్టార్ట్ చేసుకోండి. అండ్ ఇక్కడ రిజర్వేషన్ గురించి కూడా క్లియర్గా ఇవ్వడం జరిగింది. 3% వచ్చేసి డిసబిలిటీ రిజర్వేషన్ అని. అండ్ లోకోమోటర్స్ ఆఫ్ ద ట్యూన్ 40%, 50% ఉన్న వాళ్ళకు లో ఎక్స్ట్రిమిటీ. నెక్స్ట్ సో అండ్ 5% వచ్చేసి ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి. సో ఎనీ అదర్ రిజర్వేషన్ యాజ్ పర్ ద స్టేట్ గవర్నమెంట్. నెక్స్ట్
సో అడ్మిషన్ స్టూడెంట్స్ ఫస్ట్ ఇయర్ షెల్ బి మెడికల్లీ ఫిట్ ఉండాలి. మినిమం ఏజ్ వచ్చేసి మనకు 17 ఇయర్స్ ఉన్న వాళ్ళు, అండ్ ఆ 17 ఇయర్స్ ఎక్కడ మనం ఎలా క్యాలిక్యులేట్ యాజ్ ఆన్ 31st డిసెంబర్ వరకు అయితే 1 ఇయర్ 17 ఇయర్స్ క్యాల్కులేషన్ చేసుకొని ఇఫ్ ఈ ఏజ్ ఉన్న వాళ్ళు అయితే దీనికి అప్లై చేసుకోవచ్చు 17 ఇయర్స్ ఉన్న. అండ్ మ్యాక్సిమం ఏజ్ లిమిట్ క్లియర్గా ఇక్కడ యాజ్ పర్ ఐఎన్సి కౌన్సిల్ అని ఇవ్వడం జరిగింది. దీన్ని రిఫర్ చేస్తే మీకు మ్యాక్సిమం అప్పర్ ఏజ్ అనేది క్లియర్గా తెలవడం జరుగుతుంది. దాన్ని బట్టి మీరు అప్పర్ ఏజ్ ఉన్న వాళ్ళు అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. అండ్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ జేఎన్ఎం అప్లికేషన్ డీటెయిల్స్ చూసుకున్నట్టయితే ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్ అయితే డిఎంఈ ఇక్కడ మనకు వెబ్సైట్ క్లియర్గా ఇచ్చారు. DME.APINC.inలో మనము క్లియర్గా ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. అండ్ ది ఆన్లైన్ అప్లికేషన్ డేట్స్ వచ్చేసి మనకు 22nd నుంచి అయితే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాయి. అండ్ ఈ అప్లికేషన్ మనకు 15th సెప్టెంబర్ వరకు అయితే మనం అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు. ఎండ్ డేట్ వచ్చేసి అండ్ డౌన్లోడెడ్ అప్లికేషన్ అప్ టు 16th వరకు. సో ఫాలో ద ఈ రూల్స్ అయితే మనం స్టెప్స్ అయితే ఫాలో చేసి అప్లికేషన్ అయితే ప్రాసెస్ కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. సో రిజిస్ట్రేషన్ ఫీ వచ్చేసి మనకు 500 రిజిస్ట్రేషన్ ఫీ అయితే ఉండడం జరుగుతుంది. అండ్ మెడికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ సర్వీస్ రిసిప్ట్ అండ్ ఎవ్రీథింగ్ ఇక్కడ డిడిఓ కోడ్ క్లియర్గా ఇవ్వడం జరిగింది. సో స్టెప్ 2 మనం అయితే దీనికి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది డిఎంఈ ఆఫీషియల్ పోర్టల్కి. అండ్ అన్నీ మనం అప్లికేషన్ అయిన తర్వాత ప్రింట్అవుట్ అయితే తీసుకోవాలి. థర్డ్ స్టెప్. నెక్స్ట్ వచ్చేసి డిస్ట్రిక్ట్స్ అండ్ ఈ సెలెక్షన్ ప్రాసెస్ చూసుకుందాము నెక్స్ట్. సో ఆన్లైన్ జిఎన్ఎం అప్లికేషన్ అకాడమిక్ ఇయర్స్ ఇదంతా క్లియర్గా చదవండి. దాని రిలేటెడ్ అన్ని డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ మనకు క్లియర్గా నోటిఫికేషన్ డీటెయిల్స్ చూద్దాం. పేమెంట్ ఆఫ్ అప్లికేషన్ అండ్ రిజిస్ట్రేషన్ ఫీ వచ్చేసి 22 నుంచి స్టార్ట్ అయ్యింది. మనకు 14 వరకు అయితే పేమెంట్ చేసుకోవచ్చు. ఆన్లైన్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ సబ్మిషన్ వచ్చేసి 15th వరకు అయితే సబ్మిషన్ చేసుకోవచ్చు. అండ్ లాస్ట్ డేట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ డౌన్లోడెడ్ అప్లికేషన్ ఫ్రమ్ 15 to 16 వరకు అప్ టు 5 PM వరకు అయితే మనం చేసుకోవచ్చు ఫర్ గౌట్ స్కూల్ ఆఫ్ నర్సింగ్ ఎట్ కన్సర్న్ డిస్టిక్. సో ఆన్లైన్ అప్లికేషన్ ఈజ్ 22 to 15 ప్రైవేట్ స్కూల్స్ కోటాకు వచ్చేసి. సో ఇది క్లియర్గా ఒక డీటెయిల్స్ అయితే చూసుకోండి. సో మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. సో మళ్ళీ ఇదే నోటిఫికేషన్ డబల్ వచ్చినట్టుంది. సో ఇదండి జిఎన్ఎం కంప్లీట్ డీటెయిల్స్. సో ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేయండి. సో ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళైతే అప్లికేషన్ చేసుకోండి. సో ఛానల్ని న్యూగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. ప్రైవేట్ స్కూల్ ఆఫ్ నర్సింగ్స్ డీటెయిల్స్ కూడా ఇచ్చారు. ఇక్కడ మొత్తం చూసుకున్నట్టయితే అప్రాక్స్గా మనకు ఎంత అంటే 214 స్కూల్ ఆఫ్ నర్సింగ్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి ప్రైవేట్ కాలేజెస్లో. సో ఇది కంప్లీట్ డీటెయిల్స్. మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కూడా మీరు కామెంట్ చేయండి. సో టోటల్ మనకు 11,234 వేకెన్సీస్ ప్రైవేట్ కాలేజ్లో మనకు అవైలబుల్ ఉంది. సో జిఎన్ఎం చేయాలనుకున్న వాళ్ళకి మంచి ఆపర్చునిటీ కాబట్టి అప్లై చేసుకోండి. గవర్నమెంట్ కోటాకు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి. థ్యాంక్ యూ.